జీడీ నెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతు ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. రైతులు ఆత్మహత్యాయత్నం చేసే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న దొడ్డిదారిలో మామిడి ట్రాక్టర్లు లోపలికి పంపిస్తున్నారని మండిపడ్డారు. టోకెన్లు ఇవ్వకుండా జ్యూస్ ఫ్యాక్టరీలు రైతులను వేధిస్తున్నాయని కృపాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కూటమి ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మహిళలపైన దౌర్జన్యాలు, మహిళలపైన అఘాయిత్యాలు, రైతులపైన ఇట్లా కక్ష కట్టి రైతులకి పంటకి వాళ్ళకి తగిన గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. ఆఖరికి ఆ రైతు తెచ్చిన మామిడి పండ్లు కూడా కరెక్ట్ టైంకి తీసుకోకుండా అది కుళ్ళిపోయి అక్కడే వేసేసి వాళ్ళకి నష్టం కలిగే పరిస్థితిలో ఏం చేయాలో తెలియకుండా ఆ అన్న ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఈరోజు జరిగింది. చాలా బాధాకరము. ఇంకొక విషయం ఏమంటే, మేము అన్ని మంచిగా చేసేసాము, మేమందరికీ ఈక్వల్గా చేసేసాము, రైతులకు అందరికీ మేము సపోర్ట్ చేసేసామని పాలాభిషేకం కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో పాలాభిషేకం ఒక పక్క జరుగుతా అంటే డీజిల్తో ప్రాణాలు తీసుకుని ఆత్మహత్య చేసుకునేవి కూడా మనం ఈరోజు గమనిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.